చేసుకుంది ఏంటంటే పూజ చేసుకుని తర్వాత ఇంటర్వ్యూ చేయాల్సింది ఉంది. సో అది స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఐ వాంటెడ్ టు బి సో సిమెంట్ మై సెల్ఫ్ టుడే, ఎందుకంటే మాకు ట్రాన్సిషన్ అవుతుంది మంచిగా. సో మొత్తం బాగా కాన్సన్ట్రేషన్గా ఉండాలి. ఐ ఆల్సో డోంట్ నో వై ఐ లవ్ వేరింగ్ శారీ అనమాట. ఇట్ మేక్ మీ ఫీల్ కామ్గా ఉండడానికి, కనెక్టెడ్గా ఉండడానికి ఆ ఫీలింగ్ వస్తుంది శారీ కట్టుకున్నప్పుడు. అందుకే నాకు కొంచెం పీస్ఫుల్గా ఒక డే కంప్లీట్ అవ్వాలంటే శారీ కట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. వీ కెన్ వాక్ జెంట్లీ, సిట్ మైండ్ఫుల్లీ, ఇవన్నీ ఉంటాయి. దెర్ ఆర్ సమ్ కనెక్షన్స్ ఐ ఫీల్. కానీ ఈరోజు ఏమైందంటే నేను హెడ్ బాత్ చేసి పూజ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంటర్వ్యూ చేసే టైం అయిపోయింది. సో ఐ హ్యావ్ టు ఫస్ట్ అటెండ్ దట్ ఇంటర్వ్యూ. అప్పటికే అతను ఒక 10-15 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. సో ఐ టేకెన్ దట్ ఇంటర్వ్యూ, ఐ మేడ్ ద డెసిషన్. ఈ మధ్య ఇంటర్వ్యూస్కి వచ్చే వాళ్ళు కూడా చాలా డబ్బుగా ఏం రావట్లేదు, వాళ్ళు చాలా ప్రిపేర్డ్గా వస్తున్నారు. నేను ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని ఇంటర్వ్యూ తీసుకుంటాను, ఫ్రెషర్స్ని తీసుకోలేను. అండ్ అది యాక్సెంచర్ కెరీర్స్కి మీరు అప్లై చేసుకున్నప్పుడు మాకు ర్యాండమ్గా వస్తారు. సో ఎవరు వస్తారో వాళ్ళని మేము ఇంటర్వ్యూ చేస్తాము. అండ్ టుడే ఇంటర్వ్యూ బాగా జరిగింది. హీ హ్యావ్ అ గ్రేట్ ఎక్స్పోజర్ ఆఫ్ ద టెక్నాలజీ. సో ఐ హ్యావ్ మేడ్ మై డెసిషన్. జనరల్గా వీ ఆల్వేస్ లాస్ట్ ఇన్ థాట్స్ కదా, ఫ్యూచర్ గురించి, మనీ గురించి, వర్క్ గురించి, పీపుల్ గురించి, ఎక్స్పెక్టేషన్స్ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటాం. మనం ఒక 10 నిమిషాలు ఖాళీగా కూర్చుంటే, అఫ్కోర్స్ ఖాళీగా కూర్చోలేమనుకోండి, రీల్స్ చూస్తున్నాం ఈ మధ్య అయితే. బట్ ఒక 15 నిమిషాలు ఆర్ 10 నిమిషాలు మనం ప్రేయర్కి, పూజకి కేటాయిస్తే ఇట్ ఇంటరప్ట్స్ ఆల్ ద నాయిస్. లైక్ ఇట్స్ నాట్ పర్ఫెక్ట్గా రిచువల్ చేయాలని కాదు, ఇట్స్ అబౌట్ పాజ్. ఒక 10 మినిట్స్ అనమాట. యు ఆర్ నాట్ కంపేరింగ్, నాట్ ప్లానింగ్, నాట్ డిఫెండింగ్, యూఆర్ జస్ట్ ట్రైంగ్ టు బీ ప్రజెంట్. అప్పుడు కూడా వీ మైట్ లాస్ట్ ఇన్ థాట్స్, బట్ త్రూ ప్రాక్టీస్ వీ మైట్ అచీవ్ అని నేను అనుకుంటాను. డెఫినెట్గా ఒక దీపం వెలిగించడానికి, 2 చేతులు కలిపి దండం పెట్టుకోవడానికి, ఒక చిన్న శ్లోకం చదువుకోవడానికి, 10 నిమిషాలు ఆయన ముందు కూర్చుని క్వైట్గా ఉండడానికి, ఇవన్నీ చేస్తే ఏంటంటే ఒక అలైన్మెంట్ వస్తుంది. సో అక్కడ నుంచి మనకు 10-12 గంటల యుద్ధం ఉంది కదా, దాట్ విల్ సాఫ్ట్వేర్ అనమాట. ఆ 10-12 అవర్స్ కేవోస్ని మనం జస్ట్ రీసెట్ చేసిన వాళ్ళం అవుతామేమో అని. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వీ కెన్ బికమ్ ప్రాబ్లమ్ ఫ్రీ, బట్ వీ బికమ్ స్లైట్లీ మోర్ సెంటర్డ్ అని నేను ఫీల్ అవుతా. సో అలా నా డే అయిపోయింది. లైక్ లేచాను, చీర కట్టుకున్నాను, దేవుడికి పూజ చేసుకున్నాను, వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను, ఒకళ్ళని ఇంటర్వ్యూ చేశాను, డెసిషన్ తీసుకున్నాను. అండ్ కంటిన్యూగా కాల్స్ ఉన్నాయి, అన్ని కాల్స్ అటెండ్ అయ్యాను. ఐ ట్రై టు స్టే ప్రెసెంట్. సో ఇంత పెద్ద బిగ్ అచీవ్మెంట్స్ లాగా అందరికీ అనిపించకపోవచ్చు, కానీ నాకైతే పీస్ ఆ స్పిరిచువల్ కనెక్షన్తోనే స్టార్ట్ అవుతుంది. ఈ స్టోరీ మీకు ఒక చిన్న లిటిల్ పీస్ తీసుకొచ్చిందంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.